ఇంటర్నేషనల్ క్రికెట్ లో టెస్ట్, ఓడిఐ, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో కలుపుకుని ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 బ్రియాన్ లారా. వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 430 మ్యాచ్లు ఆడిన లారా 42 సార్లు ఈ అవార్డు గెలుచుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 12 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 30 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించాడు. నెంబర్ 9 షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ మాజీ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఇంటర్నేషనల్ క్రికెట్ లో 43 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 524 మ్యాచ్లు ఆడిన షాహిద్ అఫ్రిది టీ20 క్రికెట్ లో 11 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 32 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. నెంబర్ 8 రోహిత్ శర్మ. మన టీమిండియా హిట్ మ్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 44 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 499 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో 4 సార్లు, టీ20 క్రికెట్ లో 14 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 26 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు. నెంబర్ 7 షకీబ్ అల్ హసన్. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 45 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 447 మ్యాచ్లు ఆడిన షకీబ్ టెస్ట్ క్రికెట్ లో 6 సార్లు, టీ20 క్రికెట్ లో 12 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 27 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని దక్కించుకున్నాడు. నెంబర్ 6 రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 49 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 560 మ్యాచ్లు ఆడిన రికీ పాంటింగ్ టెస్ట్ క్రికెట్ లో 16 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 32 సార్లు, టీ20 క్రికెట్ లో 1 సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. నెంబర్ 5 కుమార సంగక్కర. శ్రీలంక మాజీ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కుమార సంగక్కర ఇంటర్నేషనల్ క్రికెట్ లో 50 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 560 మ్యాచ్లు ఆడిన కుమార సంగక్కర టెస్ట్ క్రికెట్ లో 16 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 31 సార్లు, టీ20లో 3 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. నెంబర్ 4 జాక్ కల్లిస్. సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్ టైమ్ బెస్ట్ ఆల్రౌండర్ జాక్ కల్లిస్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 57 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 519 మ్యాచ్లు ఆడిన కల్లిస్ టెస్ట్ క్రికెట్ లో 23 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 32 సార్లు, టీ20 క్రికెట్ లో 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. నెంబర్ 3 సనత్ జయసూర్య. శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య ఇంటర్నేషనల్ క్రికెట్ లో 58 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని ఈ లిస్ట్ లో 3rd ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 586 మ్యాచ్లు ఆడిన జయసూర్య టెస్ట్ క్రికెట్ లో 4 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 48 సార్లు, టీ20లో 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. మన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 69 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 550 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో 10 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 43 సార్లు, టీ20 క్రికెట్ లో 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 76 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుని ఈ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 664 మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ లో 14 సార్లు, ఓడిఐ క్రికెట్ లో 62 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.